చూడండి ఫ్రెండ్, నేను చేసినట్టయితే చేయండి. చూడండి, పూరీలు ఇలా పొంగి కూడా చాలా బాగుంటాయి. పూరి కూర, పూరి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నది హారిక కిచెన్. ఫ్రెండ్, మీకైతే నేను పూరి కూర ఇంకా పూరి అయితే మీకు షేర్ చేయాలనుకుంటున్నా. నేనైతే ఫస్ట్ అయితే పూరికి అయితే ఒక పావు కిలో గోధుమ పిండి తీసుకున్నా. కొంతమంది అయితే హోటల్ స్టైల్లో అయితే మైదా పిండితోటి సుఖ చేస్తారు కాబట్టి నేనైతే మన ఇంట్లో ఉన్న గోధుమ పిండితోటే పూరికి అయితే పిండి తీసుకున్నా అన్నట్టు. ఒక పావు కిలో గోధుమ పిండి తీసుకున్నా. కొద్దిగా సాల్ట్ వేసుకుందాం, కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. పూరి మెత్తగా మంచిగా పొంగడానికైతే మనము కొద్దిగా పాలు వేసుకుందాం. కాగిన పాలు కూడా వేసుకోవచ్చు, మనం చల్లటి పాలు కూడా వేసుకోవచ్చు. కాగిన పాలు చల్లారిన తర్వాత వేసుకోవాలి. ఇలాగా పాలు వేసుకుంటే చాలా మట్టుకైతే పూరి మెత్తగా మంచిగా ఉంటాయి అన్నట్టు. పాలు వేసుకొని నానుపుకోవాలి. పాలు వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ నానుపుకోవాలి. నానుకున్న తర్వాత మనము ఒక 10-15 నిమిషాలేమో ప్లేట్ అన్నా ఏదన్నా మనము పైన పెట్టేసి పక్కన పెట్టుకుందాం. పూరీలోకి కూర ప్రిపేర్ చేసుకుందాం. ఫ్రెండ్ చూడండి, నేనైతే స్టవ్ వెలిగించి అయితే ప్యాన్ పెట్టేసిన. ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్న తర్వాత తాలింపుకు పప్పు దినుసులు వేసుకుందాం. కొద్దిగా శనగపప్పు, 2 లేక 3 ఎండు మిరపకాయలు, జీలకర్ర, అల్లం ముక్కలు వేసుకుందాం. మన టేస్ట్కు తగ్గ అయితే పచ్చిమిరపకాయలు అయితే నేను ఒక 4 వేసుకుంటున్నా. ఆనియన్స్ ఇలా పొడువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకుందాం. 2 లేక 3 ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి. కరివేపాకు, ఆనియన్స్ వేసుకున్నాం, కరివేపాకు వేసుకున్నాం కదా. నేనైతే ఘాటుకు ఒక 5-6 లవంగాలు వేసుకుంటున్నా. వేసుకొని కలుపుకోవాలి. సగం టీ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనము ఆలుగడ్డలు ఉడికించి పక్కన పెట్టుకుంటాం కదా. ఇలా ఆలుగడ్డను ఇలా తురుముకొని వేసుకోవాలి. ఇలా చేసుకొని నేనైతే 2 వేసుకుంటున్నా. ఇలాగా ఇందులోనే మనము ఆలుగడ్డను మెత్తగా ఉడికించుకొని ఇలా చేసుకొని తురుము లెక్క చేసి వేసుకోవాలి. నేనైతే 3 వేసుకుంటున్నా, మన ఇష్టం. వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టేద్దాం. 5 మినిట్స్ మన పూరి కూర ఉడికిన దాకా అయితే నేనైతే ఒక 2-3 స్పూన్లు శనగపిండి తీసుకున్నా. ఇందులో ఉండలు లేకుండా మనము వాటర్ వేసుకొని శనగపిండిని కలుపుకుందాం. అలాగే వేసుకుంటే ఉండలుగా ఉంటుంది అన్నట్టు రెసిపీ. పూరి కూరలో మనం ఫస్టే ఇలా శనగపిండి తీసుకొని ఇలా పల్చగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా చూసుకొని కలుపుకోవాలి. ఇలా పల్చగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇలాగా నేనైతే కలుపుకుంటున్నా. మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా పూరి కూర మన హోటల్ స్టైల్లో చాలా సూపర్గా ఉంటుంది. చాలా టేస్టీ కూడా అవుతుంది అన్నట్టు. ఇలాగ పల్చగా చేసుకొని పక్కన పెట్టుకుందాం.
ఈ శనగపిండి వేసుకుందాం ఇందులోనే. కొద్దిగా అందులోనే వాటర్ కలిపి వేసుకుందాం. మనం ఎంత పలచగా చేసుకుంటే అంత మంచిగా అవుతుంది అన్నట్టు. మనం శనగపిండి వేసుకున్నాం కదా, శనగపిండి వేసుకున్న తర్వాత మనకు రెసిపీ ఎంత అవసరం ఉంటే అంత వాటర్ వేసుకోవాలి. నేనైతే దీంతో ఒక 2 లేక 3 వేసుకుంటున్నా. మనకు ఎంత అవసరం ఉంటే అంత, ఎందుకంటే కొంచెం పలచగానే ఉండాలి. ఎట్లా చక్కగా చల్లారితే అలా చిక్కగా పడుతుంది అన్నట్టు ఈ పూరి కూర. మనం శనగపిండి వేసాం కదా, ఇందులోనే మనకు రుచికి సరిపడంత సాల్ట్ వేసుకుందాం. పైనుంచి 1.5 స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక 5 మినిట్స్ కొద్దిగా ఉడికిన దాకా మూత పెట్టేద్దాం. ఫ్రెండ్స్ చూద్దాం, 5 మినిట్స్ అయితే అయిపోయింది. కొద్దిగా కసూరి మెంతి వేసుకొని దించేద్దాం. పూరి కూర అయితే రెడీ అయిపోయింది. ఇంత పలచగా ఉంటే చాలు. కొద్దిగా చల్లారిన తర్వాత ఇంకా కొద్దిగా చిక్కగా పడుతుంది అన్నట్టు. మనం ఇలా కొంచెం పలచగా ఉన్నప్పుడే దించేద్దాం. మనం పిండి నానిపి అయితే పక్కన పెట్టుకున్నాం కదా, కూర రెడీ అయిన దాకా. ఇలా చిన్నగా మనం పూరికి ఎంత అవసరం ఉంటే అంత కొద్దిగా చిన్నగా ఇలా ముద్దలుగా చేసుకుందాం. చిన్నగా, ఎక్కువ పెద్దగా కాకుండా ఎక్కువ చిన్నగా కాకుండా ఇలా చేసుకుందాం. ఇలాగా చేసుకోవాలి. ఇలాగ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇలాగా మనం పూరికి ఇలా పేడలక చిన్న సైజ్ చేసుకున్నాం కదా. నేనైతే పిండి పెట్టి చేస్తలేను, కొద్దిగా ఆయిల్ పెట్టుకుంటున్నా. ఆయిల్ పెట్టి చేసుకుంటా, ఎందుకంటే మనము పిండి పెట్టి చేసుకుంటే అడుగుకు నూనె కడాయిలో అడుగుకు మొత్తము ఇలా పిండి మొత్తం కింది అడుగుకి కుసిండిపోతుంది అన్నట్టు. నేనైతే ఆయిల్ పెట్టి తాల్చుకుంటున్నా రౌండ్గా. ఇలాగా మందపాటి, ఎక్కువ దొడ్డుగా కాకుండా ఎక్కువ పలచగా కాకుండా ఇలా తాల్చుకొని పక్కన పెట్టుకుందాం. ఇలా ఆయిల్ పెట్టుకుంటే చాలా మంచిగా వస్తాయి అన్నట్టు. నేనైతే పొడిపిండి అయితే పెట్టా, కొంతమంది పొడిపిండి పెట్టి అయితే తాల్చుకుంటారు అన్నట్టు. ఇలాగా తాల్చుకొని పక్కన పెట్టుకుందాం. ఆయిల్ మాత్రం చాలా బాగా కాగనివ్వాలి, కాగితేనే పూరి మంచిగా పొంగుతుంది అన్నట్టు. హీట్ ఎక్కువ కావాలి, ఎక్కువ అయితేనే పూరి మంచిగా పొంగుతుంది. ఇలాగ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఆయిల్ వేడైందో లేదో చూద్దాం. ఆయిల్ అయితే వేడైపోయింది. స్టవ్ హై మీదనే పెట్టుకొని మనం వేసుకోవాలి. నేనైతే 2 వేసుకుంటున్నా. హై మీద పెట్టి వేసుకున్న తర్వాత ఇలా పూరి పొంగిన తర్వాత మనము స్టవ్ ఏమో మీడియం మీద చేసుకోవాలన్నట్టు. చూడండి ఫ్రెండ్, నేను చేసినట్టయితే చేయండి. చూడండి, పూరీలు ఇలా పొంగి కూడా చాలా బాగుంటాయి. పూరి నేను చేసినట్టు చేసి ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ గురించి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక లైక్ ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్, బాయ్. మరొక కొత్త రెసిపీతో కలుద్దాం.